ఇండియాలో వడాఫోన్ మూతపడిపోయింది, కానీ ఆస్ట్రేలియాలో వడాఫోన్ అనేది చాలా పెద్ద నెట్వర్క్. ఇక్కడ ఎవరైనా ఆస్ట్రేలియా వస్తే వడాఫోన్ బెస్ట్ నెట్వర్క్ అన్నిటికన్నా. నో లాక్ ఇన్ కాంట్రాక్ట్స్ అంట. లాక్ ఇన్ కాంట్రాక్ట్ అంటే ఒక సిమ్ మనం తీసుకుంటే వాడు దానికి చాలా తక్కువ కాస్ట్కి, అంటే బాగా ఎక్కువ ఆఫర్కి ఒక మొబైల్ అయితే ఇస్తుంది, కొత్త మొబైల్ సిమ్తో పాటు. మనం ఎప్పుడైతే మనం సిమ్ మారదాం అనుకుంటామో వాడు ఏదైతే ఆఫర్తో ఇచ్చాడో ఆ మొబైల్ ప్రైస్ మొత్తం మనం కట్టాల్సి వస్తుంది. మనం ఆ మొబైల్ ప్రైస్ మొత్తం ఏం కడతామని అని చెప్పేసి ఇంకా వాడి సిమ్ నెట్వర్క్లో అలాగే ఉండిపోతాం. అది లాక్ ఇన్ కాంట్రాక్ట్. ఇది లాక్ ఇన్ కాంట్రాక్ట్. మేము ఆస్ట్రేలియా వచ్చిన కొత్తలో ఈ ఫోన్ అయితే తీసుకున్నాం. ఆస్ట్రేలియా రాగానే సిమ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు రీఛార్జ్ ప్లాన్ కంటే $1 కదా ఎక్స్ట్రా మంత్లీ, తీసుకోవచ్చులే ఏం పోయింది, అంత తక్కువ రేటుకి అసలు ఏమొస్తుంది అనుకొని అది తీసుకున్నాం. అది దాని తర్వాత అది 1 మంత్కే పగిలిపోయింది. వెళ్ళి అడిగితే ఆ ఫోన్ ఫుల్ ప్రైస్ కట్టి ఇంకో ఫోన్ తీసుకో అంటున్నాడు. లాక్ ఇన్ కాంట్రాక్ట్స్లో ఎప్పుడు ఇరుక్కోకూడదు, కొంచెం లేట్ అయినా కానీ మంచి ఫోన్లు తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఒక 6 మంత్స్ 7 మంత్స్ ఉన్న తర్వాత అందరికీ ఐఫోన్లు వాడాలనిపిస్తుంది. ముందే శాంసంగ్ చిన్న ఫోన్లు తీసుకుంటే దేనికి పనికిరాని ఫోన్లు, తర్వాత మళ్ళీ ఏం చేయలేము.